నాన్న, నాకు సాయం చేసి పెడతావా? చెప్పరా. నా చుట్టూ ఏదేదో జరుగుతోంది. నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి. నేను ఒక నెల జీతం తీసుకొచ్చి ఇవ్వకపోయినా ఇల్లు గడవాలి. దానికి నువ్వు చెప్పు నాన్న. ఈ నెల రోజులు నువ్వు వెల్డింగ్ పని చేస్తావా? ఇలా అంటున్నందుకు బాధేస్తోంది. రే, ఒక్క నెలే కదరా, నేను చూసుకుంటాను, వదిలే. కస్తూరి మేడం. ఎవరు? నేనండి, భాస్కర్ ఫ్రెండ్ జ్ఞానాన్ని. అయ్యో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏమండి, నా ఫ్రెండ్ భాస్కర్, వాడి చావుకి మీకు ఏదో సంబంధం ఉంది. అది తెలుసుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఇప్పుడు తలుపు తెరుస్తారా, బద్దలు కొట్టుకొని లోపలికి రానా? మా అబ్బాయికి మీ ఫుడ్ ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టం. హోమ్ డెలివరీ చేస్తారా? ఏ ఏరియా మేడం? హుడా కాలనీ. సిద్ధు, నీకెన్నిసార్లు చెప్పాను మేడం? లోపలే ఉండాడుకో. రండి భాస్కర్, చెప్పిన టైం కరెక్ట్ గా వస్తున్నారే. రండి భాస్కర్. ఎలా ఉన్నారు భాస్కర్? మేడం, మేడం. భాస్కర్, నేను బాబుతో ఉన్నాను. మీరు బయట పెట్టి వెళ్ళిపోండి, నేను తర్వాత తీసుకుంటాను. డబ్బులు పూలకుండా కింద ఉన్నాయి. మేడం, మేడం, మేడం. రోజు పిల్లాడికి ఇష్టమని కొంటున్నానని చెప్పారు. ఇప్పుడు చూస్తే పిల్లాడి ఫోటోకు బొట్టు పెట్టుంది. ఇంటి చుట్టూ కెమెరాలు ఉన్నాయి. మీ పరిస్థితి ఇలా ఉంది. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఇప్పుడు చెప్తారా? బయటికి వెళ్ళి అందరినీ పిలవనా? నా హస్బెండ్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఇక నేనెందుకు బతకాలా అన్న ప్రశ్నకి నా సిద్ధు సమాధానంగా కనిపించాడు. నా సిద్ధు వల్ల నా జీవితంలోకి మళ్ళీ సంతోషం రావడం మొదలైంది. కానీ అది కూడా ఎంతో కాలం సాగలేదు. వాడికి ఒకరోజు ఒంట్లో బాగోలేదు. మామూలు జ్వరం అనుకున్నాను. సిటీ స్కాన్ తీశారు. చివరికి ఒక పెద్ద షాక్ ఇచ్చారు. క్యాన్సర్ అన్నారు. నా బిడ్డకి ఎన్ని ట్రీట్మెంట్లు చేసినా ఏది ఫలించలేదు. 4 ఏళ్ల పిల్లాడికి క్యాన్సర్ అంటే జీర్ణించుకోలేకపోయాను. వాడు తిన్న జంక్ ఫుడ్ కూడా కారణం కావచ్చని వాడిని ట్రీట్ చేసిన డాక్టర్స్ అన్నారు. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి డాక్టర్. మనం టీవీలో చూస్తున్న అన్ని జంక్ ఫుడ్స్ యాడ్ లో చూపిస్తున్నట్టు పళ్ళు, పాలు, గోధుమ ఇలా నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో మాత్రమే తయారు చేయడం లేదు. డైలీ మనం తీసుకునే ఏ ఆహారమైనా జ్యూసు, నూడిల్స్, బిస్కెట్స్ ఇలా అన్ని ఆహార పదార్థాలని రకరకాల రసాయనాలు కలిపే తయారు చేస్తున్నారు. మనం అనుకుంటున్నట్టు పిల్లలు ప్రతి ఫుడ్ ని నాలుకతో రుచి చూసి పదే పదే నాకు అదే కావాలని అడగడం లేదు. ఈ ఫుడ్ టేస్ట్ పిల్లలకి కళ్ల ద్వారా లోపలికి వెళ్తోంది. మీడియాలో చూసి వాళ్లకు నచ్చిన సెలబ్రిటీస్ చెప్పేవన్నీ విని, అంతేకాకుండా ఫ్రీ గిఫ్ట్స్, టాటూస్ లాంటి వాటికి ఆశపడి ఇవన్నీ మెదడులోకి వెళ్లి నాటుకుపోయి ఆ మెదడిచ్చే కుతూహలంతోనే కావాలి కావాలి అని అడుగుతున్నారు. ఈ ప్రొడక్ట్స్ లో కలర్ కోసం, టేస్ట్ కోసం త్వరగా చెడిపోకూడదని ఎన్నో రకాల కెమికల్స్ కలుపుతున్నారు. కానీ కొన్ని కంపెనీస్ మాత్రం అతిగా లాభాన్ని ఆశించి వీటిని ఎక్కువ శాతం కలుపుతున్నారు. పిల్లలు రోజు బ్రెడ్ మాత్రమే తింటున్నారా? జామ్ తింటున్నారు, నూడిల్స్ తింటున్నారు, బిస్కెట్స్ తింటున్నారు, జ్యూసులు కూడా తాగుతున్నారు. ఇలా ప్రతి దాంట్లోనూ రకరకాల కెమికల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆ పిల్లాడి కడుపులోకి వెళ్లి ఒకదాంతో ఒకటి కలిసినప్పుడు అది ఆహారంగా ఉంటుందో విషంగా మారుతుందో ఆలోచించండి. ఈ రోజు ఇండియాలో పిల్లల క్యాన్సర్ వ్యాధి పట్టికలో మన తెలుగు రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. మన తరాన్ని, మన తర్వాతి తరం అంతరించిపోయే దృశ్యాన్ని చూసే దురదృష్టకరమైన తరం అని అంటున్నారు. నాకు జరిగిన అన్యాయానికి న్యాయం దొరకాలి. అందుకు కారణమైన సాఫ్రాన్ కంపెనీ మీద కేసు పెట్టాను. మా కంపెనీ ప్రొడక్ట్స్ తినడం వల్లే మీ వాడికి క్యాన్సర్ వచ్చిందంటే మేము ఖచ్చితంగా ఒప్పుకోలేమండి. మీ వాడు చదువుకున్న స్కూల్ ఏదైనా తినుండొచ్చు, మీ ఏరియా వాటర్ వల్ల కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. అంతెందుకు, మీరు కట్టుకున్న సింథటిక్ శారీ కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. నా బిడ్డ సాఫ్రాన్ ప్రొడక్ట్స్ తిన్నందువల్లే చనిపోయాడు అనడానికి కావాల్సిన ఆధారాలు లేవని కేసు క్లోజ్ చేసేశారు. అప్పుడు నిర్ణయించుకున్నాను నన్నే ఆధారంగా మార్చుకోవాలని. ఏ విషయాన్ని తిని నా బిడ్డ చనిపోయాడో అదే విషయాన్ని నేను 3 పూట్ల తిని ఆధారంగా మారుతాను. మన జీవరాశుల్లో ఏర్పడే మార్పులను ట్రాక్ చేయడానికి 120 రోజులు పడుతుందన్నారు.
నా పోరాటము 120 రోజులే, లేదా నేనెన్ని రోజులు తట్టుకుంటానో అన్ని రోజులు. నన్ను 24/7 మానిటర్ చేయడానికి సర్వేలెన్స్ కెమెరా ఫిక్స్ చేశాను. సాఫ్రాన్ ప్రొడక్ట్స్ డోర్ డెలివరీ చేయడానికి కూడా మనిషిని ఏర్పాటు చేశాను. ఈ రోజు ఫస్ట్ డే. ఏంటి మేడం, బాబు పడుకున్నాడా? ఈ రోజు ఫస్ట్ డే. ఇప్పుడు స్నానానికి వెళ్తున్నాను. బాత్రూమ్ లో వేరే కంపెనీ ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవీ లేవు. అయినా సందేహం రాకూడదు కదా. ఈ ఆధారం సరిపోతుంది కదా. మేడం, నేను హత్యని డైరెక్ట్ గా చూశాను మేడం, కానీ ఇలాంటి ఆత్మహత్యని చూడలేకపోతున్నాను మేడం. మనసు అదోలా ఉంది. నేనేం చేయాలో చెప్పండి మేడం. నాకు సాయం చేయాలనుకున్నా భాస్కర్ను చంపేశారా? ఏం సొసైటీ ఇది? బిడ్డకు అమ్మ చేతే విషం పెట్టేలా చేసేసారే. నా బిడ్డ బిస్కెట్ ఇవ్వు, జామ్ ఇవ్వు అని అడిగినప్పుడల్లా నా చేత్తోనే తినిపించానే. ట్రైన్లో మొత్తం బిస్కెట్లు ఇస్తారని జాగ్రత్తగా ఉండొచ్చు, కానీ ఉన్నవన్నీ మొత్తం బిస్కెట్లు అయితే పిల్లలు మాత్రం ఏం చేయగలరు? ఈసారి సాఫ్రాన్ కంపెనీకి శిక్ష పడేంత వరకు వదలను. నాకు అర్థమైందండి. నా మనసులో మాటను మీకు చెప్పలేకపోతున్నాను, కానీ వీటన్నిటిని మీరు తినడం ఇదే ఆఖరి రోజు. రేపటి నుంచి మిమ్మల్ని తిననివ్వనండి. రేపే దీనికో పరిష్కారంతో వస్తాను. సార్, భాస్కర్ విషయంగా కస్తూరి గారిని కలిశాను సార్. నువ్వేమంటున్నావు? అది ఎంత ఇంపార్టెంట్ కేసో తెలుసా నీకు? తెలుసు సార్. మన కంపెనీ ప్రోడక్ట్స్ తినడం వల్లే వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. దాన్ని అందరికీ నిరూపించడం కోసం 3 పూట్ల మన కంపెనీ ప్రోడక్ట్స్ మాత్రమే తింటున్నారు. దాన్ని వీడియో రికార్డింగ్ కూడా చేసి పెట్టారు. ఈసారి నువ్వు తప్పించుకోలేవా? నిన్ను నీ కంపెనీని ఊరికే వదిలిపెట్టను. ఆవిడ పరిస్థితి చూస్తే ఆవిడ లివరు, కిడ్నీ అన్నీ పాడైపోయి ఉండాలి. ఆవిడకి ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు సార్. నువ్వు చెప్పేది వింటుంటే నాకు బాధగా ఉంది. ఇలాంటి తప్పుడు కంపెనీలో పనిచేస్తున్నామని తలుచుకుంటుంటే ఇంకా బాధగా ఉంది. కస్తూరికి మన వల్ల ఆయన సాయం మనం ఖచ్చితంగా చేయాలి. ఈ కంపెనీని కోర్టుకి లాగాలి. ఇదే ఆవిడ అంటున్నారు సార్, కానీ వీటన్నిటిని దాటి నాకు ఒకటి అనిపిస్తుంది సార్. అది మీకు చెప్పాలని ఇక్కడికి వచ్చాను. ఏంటి? సార్, ఆ రోజు ఒక నన్ను కిరాయి గుండా అంటే నాకు బాధేసింది కదా సార్. అలాగే కస్తూరి విషయం తెలిస్తే మన కంపెనీలో పనిచేసే వాళ్ళకి బాధేస్తుంది కదా సార్. ఇలా ఒక్కో పనిలో ఉన్న తప్పులు తెలిస్తే పనిచేసే వాళ్ళందరూ తప్పుడు యజమాని ఎదిరిస్తారు కదా సార్. యజమాని చెప్పినట్టు వస్తువులు తయారు చేసి ప్రజలకు తీసుకెళ్లి చేర్చేది మనలాంటి పనుళ్ళు. మనం మారితే అంతా మారిపోతుంది. పిచ్చా నీకు? ఎవడికి వాడు వాడి పని అంటూ చూసుకుపోతున్నాడు. తప్పని తెలిసి చేసేవాడిని అడిగితే అవును అంతే, ఇప్పుడు మనం ఏం చేయగలం అంటాడు. తెలియని వాడిని అడిగితే అలాగా, దానికి మనమేం చేయగలము అంటాడు. వర్కర్స్ మారతారని ఊహించడం నిజంగా ఫులిష్నెస్. అది ఎప్పటికీ జరగదు. సార్, ఇలాంటి డిస్కషన్ మన మధ్య జరిగింది సార్. మీరు నన్ను ఒకరోజు అడిగారు, ఒక్క రోజులో 1 కోటి మందికి ఒక ప్రోడక్ట్ ని తీసుకెళ్లి చేర్చగలమా అని. నేను కుదరదు అన్నాను. దానికి నన్ను చూసి నవ్వి మీరేమన్నారో తెలుసా సార్? మార్కెటింగ్ లో సాధ్యం కాని విషయం అంటూ ఏదీ లేదన్నారు సార్. సార్, మార్కెటింగ్ ద్వారా ఒక వస్తువుని తీసుకెళ్లి చేర్చగలిగినప్పుడు ఒకరి బాధను తీసుకెళ్లి ఎందుకు చేర్చలేని చెప్పండి? నేను ఇంత చెప్పినా నీకు అర్థం కావట్లేదా? ఇది ఒక ఐడియానా? బయట ఇంకెవరితోనో చెప్పకు, ఉన్న పరువు కాస్త పోతుంది. నీకు మార్కెటింగ్ నేర్పించినందుకు నాకు సిగ్గుగా ఉంది. రేపు కస్తూరి దగ్గర నుంచి ఆ వీడియోస్ తీసుకురా. ఎండ్ ఆఫ్ డిస్కషన్. గెట్ అవుట్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఒక లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయి నా దగ్గరకు వచ్చి ఏమన్నాడో తెలుసా? కన్స్యూమర్ కున్న సమస్యని వర్కర్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్లి చేర్చకూడదు అన్నాడు. నేను ఒక నిమిషం షాక్ అయిపోయాను. కన్స్యూమర్ సమస్యని వర్కర్ దగ్గరికి తీసుకెళ్తానన్న వాడి కాన్సెప్ట్. ఇంతకుముందు నేను ఇలాంటిది ఎప్పుడు వినలేదు. అంతా మారిపోతుందండి. ఒకవైపు తప్పు చేయాలనే ఉద్దేశంతో ఉన్న యజమానులు, వాళ్లతో మాట్లాడడం వేస్ట్. ఇంకోవైపు అమాయకపు కన్సూమర్లండి. వాళ్ళ దగ్గరికి వెళ్లి వస్తువులు కొనొద్దు అని చెప్పలేం. వీళ్ళు చెప్పారు కదా అని అలాంటి వస్తువులు తయారు చేసి కన్సూమర్ల దగ్గరికి తీసుకెళ్లి చేర్చేది నాలాంటి పనోళ్ళు. వాళ్ళని మార్చాలండి.
వాళ్ళ మార్పే నా సమస్యకి కస్తూరి సమస్యకి పరిష్కారం అండి. అయినా వాళ్ళెందుకు మారతారు? వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ బతుకుతున్నారు. ఏ మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ వస్తువులు తయారు చేసే వర్కర్స్, కొనే కన్స్యూమర్స్ వేరు కాదు సార్. వర్కర్స్ కన్స్యూమర్స్ ఒక్కరే సార్. అర్థం కావట్లేదు. ఒకడు కేవలం 8 గంటలే వర్కరు, మిగతా 16 గంటల సేపు వాడు కన్స్యూమర్ అండి. వాడు పనిచేసి నాశనం చేసే ఈ సమాజంలోనే వాడు బతుకుతున్నాడండి. ఇది గనక వాడికి అర్థమయ్యేలా చేస్తే అంతా మారిపోతుంది. కుదరదు. నువ్వు చెప్పేది ఎప్పటికీ జరగదు. ఇష్టం వచ్చినట్టు వాక్కు. అవును సార్, కుదరదు. ఇక్కడ మంచి చేయడం కుదరదు, మంచోడిగా ఉండడం కుదరదు, ఏది చేయడం కుదరదు. కరెక్టే. కానీ సాధ్యం కాదంటూ ఏదైనా ఉంటే దాన్ని తీసుకురా, మార్కెటింగ్ ద్వారా చేసి చూపిస్తానంటున్నాడు. దాన్ని పననే పేరుతో బుర్రలోకి బాగా ఎక్కించేశాడు. ఆది సార్ ఒప్పుకోకపోయినా, కస్తూరికి ఇష్టం లేకపోయినా ఆవిడ సమస్యకి నేను పరిష్కారం కనిపెడతానండి. సరే, మేము బాగా ఆలోచించి రేపు చెప్తాం. రా వెళదాం. ఇలా చూడు, 1కి 10 సార్లు బాగా ఆలోచించాం. నీ సమస్యకి పరిష్కారం దొరకపోయినా దానివల్ల ఎవరు ఎఫెక్ట్ అవ్వరు. నీకే క్లారిటీ లేకుండా అనవసరంగా కస్తూరిని ఇందులోకి లాక్కు. తన మానాన తన్ని వదిలేస్తే కనీసం పోరాడిన తృప్తైనా ఉంటుంది. నువ్వు అనుకునేటట్టు యజమానికి వ్యతిరేకంగా ఏ వర్కర్ని తిప్పలేవు. మనం 200 ఏళ్ళగా ఏం చదువుతున్నాం? మెక్కాల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. బ్రిటిష్ వాళ్ళకి సలాం కొట్టి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండడానికి ఏనాడో కనిపెట్టింది. ముందు ఒకటి అర్థం చేసుకో. ఈ రోజు నువ్వు మార్చాలంటున్నావే ఎంప్లాయీస్, వీళ్ళంతా ఎక్కడ చదువుకున్నారు? ఇదే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. వాళ్ళందరినీ మార్చగలవా? తల్లకిందులుగా నుంచున్న కుదరదు. అనవసరంగా ఏదేదో ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు. ఈ మీటింగ్ కి నన్నెందుకు పిలిచారు? ఆడు సూపర్ గా మాట్లాడాడు, కానీ ఒక్క ముక్క అర్థం కాలేదు. వర్కర్స్ మారతారని ఊహించడం నిజంగా ఫూలిష్నెస్. వర్కర్స్ అందరినీ పనిచేయడం మానేయమంటారా? అలా చెప్పినంత మాత్రాన వాళ్ళు పనిచేయడం మానేస్తారా? ఆవిడ ప్రాణాలు కాపాడబోయి ఏదో సిల్లి పని చేసి ఆవిడని చంపేకు. జ్ఞానం, ఏంటమ్మా? ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావే, ఏమైందిరా? మా నేను చెప్పినా నీకు అర్థం కాదు, పోమ్మా. అది ఇందాక మీరేదో అనుకుంటూ ఉన్నారు కదా, దాని గురించి నాకు ఒకటి చెప్పాలనిపిస్తుందిరా. అది నీకు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ చెప్పేస్తానురా. నేనొక 30 సంవత్సరాలుగా ఇంటి పని చేస్తున్నాను కదరా. ఓ 20 ఇళ్లలో పాచి పని చేస్తుంటాను. అక్కడ కొందరు మగాళ్ళు, వాళ్ళ చూపే అదోలా ఉండేది. నాకు ఏంట్రా ఇది, మన యజమానులే ఇలా చూస్తున్నారే అని చాలా బాధపడేదాన్ని. అయినా నా తలరాతని నా పనేదో చూసుకుని పోయేదాన్ని. కానీ ఒకరోజు నా యజమాని నా మీద చెయ్యిపోయాడ్రా. నా గుండె ఆగిపోయింది. దుర్మార్గుడా, నేను విశ్వాసంగా ఉండాల్సింది నేను చేసే ఉద్యోగానికి రా. నీకెందుకురా నేను విశ్వాసంగా ఉండాలి అనుకొని వాడి చెయ్యి నా మీద పడేలోగా గుర్రుమని ఒక చూపు చూశాను చూడు, వాడు భయపడ్డాడ్రా. నన్ను చూసి అంతలా భయపడ్డాడ్రా. నన్ను పనిలోంచి మాత్రం తీసేయలేదు. ఆ తర్వాత పెళ్ళంతో చెప్పేస్తానేమోనని, బయటకు చెప్పేస్తానేమోనని భయపడి చచ్చాడు. నేను హాల్లోకి వెళితే కిచెన్లోకి వెళ్ళిపోయేవాడు, కిచెన్లోకి వెళితే బయటికే వెళ్ళిపోయేవాడు. నిజం చెప్పాలంటే ముందు కన్నా నన్నింకా మర్యాదగా చూడటం మొదలెట్టాడు. నేనెందుకు చెప్తున్నానంటే, మన విశ్వాసం ఎంతవరకు అని గీత గీసుకునేది మన చేతుల్లోనే ఉంది, ఇంకెవ్వరి చేతుల్లోనూ లేదురా. అది మనకి జీతం ఇచ్చే యజమానైనా సరే. మనం తీసుకునే జీతం మనం చేసే ఉద్యోగానికి రా. అది మన యజమానులు చేసే తప్పుల్ని కప్పిపుచ్చడానికి తీసుకునే లంచం కాదు. ఏమోరా, నాకు తెలిసింది చెప్పాను. అమ్మో, ఏంట్రా? అమ్మో, ఏంట్రా? అమ్మా అమ్మా అమ్మా, ఎవరమ్మా నువ్వు? ఇన్నాడు ఎక్కడున్నావు? సూపర్ ఐడియా ఇచ్చావమ్మా. థ్యాంక్స్ అమ్మా. పట్టేసా. నేను కనిపెట్టేశాను. నేను సంతోషంగా ఉన్నానండి. నాకు కావాల్సిన సమాధానం అమ్మ చెప్పింది. పనోళ్ల పవర్ ఏంటో చెప్పింది. అదేంటో చెప్పనా? విశ్వాసం. ఆ విశ్వాసాన్ని కూల్చేస్తే ఎంతో పెద్ద యజమానినైనా వాడిని అంతం చేసేయచ్చని చెప్పింది. అరే బేటా, దీనికి పెద్ద విప్లవం అవసరం లేదురా. ఒక చిన్న కోపంతో కూడిన వ్యతిరేకత చూపిస్తే చాలు వాడిని ఫినిష్ చేసేయచ్చని చెప్పింది. ఏంటో తెలియని ఒక ఫార్ములాతో ఒక కూల్ డ్రింక్ ని లోకమంతా తీసుకెళ్లి చేర్చగలిగినప్పుడు, ఎందుకంటే మా అమ్మ చెప్పిన ఫార్ములాతో నా బాధని పనోళ్ళందరి దగ్గరికి తీసుకెళ్లి చేర్చలేను? నా దగ్గర ప్లాన్ మొత్తం క్లియర్ గా ఉందండి. మొదలు పెట్టేస్తాను.
ముందు నా కంపెనీ సాఫ్రాన్ తోనే మొదలెడతాను. దాని శాంపిల్ గా చేసి ఇంకా చాలా 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 దూరం వరకు తీసుకెళ్తానండి. కానీ నా కళ, లక్ష్యం, పోరాటం, బాధ మీకు మాత్రమే అర్థమవుతున్నాయండి. రే, నువ్వు చెప్పేవన్నీ కరెక్ట్ అని చెప్పండి. ఈ కస్తూరి విషయాన్ని ఆధికారికి కూడా చెప్పనండి. మీరు చెప్పే మాట చాలండి. మీరు కనుక నాతో ఉంటే చేసిన మన కంపెనీ వర్కర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వచ్చిన చిన్నారులందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం గురించి చెప్పడానికి ముందు మా టీం ఇలాంటి ఫ్యామిలీ ఫంక్షన్ ప్లాన్ చేస్తోందని చెప్పిన వెంటనే సరే బాగా చేయండి, సూపర్ గా చేయండి అని పర్మిషన్ ఇచ్చిన మా కంపెనీ తాలూకు అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ కి ఈ తరుణంలో మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నిజానికి ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ ఎలా ఈ సాఫ్రాన్ కంపెనీలో పనిచేస్తున్నారని చూపించడానికి మీకోసం ఒక అందమైన ఏవీని తయారు చేసాం. దాన్ని ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఈ సాఫ్రాన్ కంపెనీ ఈ రోజు ఇండియాలో నెంబర్ 1 కంపెనీగా ఉందంటే దానికి మీరు మీ 100% శ్రమే కారణం. సో మీరందరూ కలిసి నాతో కాన్ఫిడెంట్ గా చెప్పండి, వీఆర్ ది బెస్ట్. మిస్టర్ స్టీవ్, ఏం జరుగుతోంది ఇక్కడ? మన మీటింగ్ కోసం నేను అన్ని ఏర్పాట్లు చేసి పెడితే మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఎక్స్క్యూజ్ మీ సార్. అది కాదు సార్. ఆదిత్యరామ్ మాధవ్, ఎండీస్ ఓన్లీ సన్. నువ్వు నంబర్ 1 గా ఉండాలని నా కంపెనీలో స్పైని పెట్టాను. నేను నీ కంపెనీని కొనడానికి నీ కంపెనీలోకి స్పైగా వచ్చాను. ఇప్పుడు దాని కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ నా కంట్రోల్లో, ఇంక్లూడింగ్ యువర్ ఇన్వెస్టర్స్. నా వల్ల నీ కంపెనీకి జరిగిన డ్యామేజెస్ లో హైలైట్ అంటే తెలుసా? నీ పాల ప్రాజెక్ట్ లో నువ్వు ఇరుక్కున్నదే. ఐ థింక్ వీ షుడ్ డూ దిస్. థ్యాంక్ యూ సార్. ఆ ప్రాజెక్ట్ తాలూకు లైసెన్స్, పేటెంట్ రైట్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి. మేము ఖర్చు పెట్టింది ఒక యాడ్కి మాత్రమే. దాన్ని నమ్మి నువ్వు పెట్టిన 700 కోట్లలో ఒక్క పైసా కూడా తిరిగి రాదు. సో జయరామ్, మొత్తానికి నువ్వు 10 జన్మలు ఎత్తినా కూడా తీర్చలేని అప్పుల్లో కూరుకుపోయి ఉంటావు. రే, నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. జయరామ్, మీ లాస్ రికవర్ అవ్వాలంటే వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. ఫ్యామిలీ అండ్ కిడ్స్ కి బయట బుఫే అండ్ గేమ్స్ అరేంజ్ చేసాం. అక్కడికి వెళ్ళి మీరు టైం స్పెండ్ చేయొచ్చు. మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది మావా. మీరు నెక్స్ట్ ఈవెంట్ రెడీ చేయండి, నేను వెళ్ళి ఫోన్ మాట్లాడుస్తాను. ఓకే సార్, నవ్వుతూ సైన్ చేయండి సార్. సాఫ్రాన్ ని మీకంటే గ్రేటర్ హైట్స్ కి నేను తీసుకెళ్తాను. చెప్పు సార్, మన కల్చరల్ ఆడిటోరియం వరకు వస్తారా ప్లీజ్? ఏంటి విషయం? ఆ కస్తూరి ఇష్యూకి సంబంధించి ఎవిడెన్స్ దొరికిందా? అవును సార్. మీరు స్ట్రైట్ గా వచ్చారంటే దాని గురించి మీతో మాట్లాడాలి సార్. వెంటనే వస్తాను. డాడ్, గుడ్ సైన్. సీ యు జెంటిల్మెన్. వర్కర్స్ అందరూ మీరు చేసే పని మీ ఫ్యామిలీ మెంబర్స్ ని ఎలా మెప్పిస్తుందో చూశారు. అదే పని మిగతా వాళ్ళ జీవితాల్లో ఏం చేస్తుందో ఇప్పుడు